అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇంటరాక్షన్ రైతులతోటండి. అంటే రైతుల కష్ట నష్టాల గురించి తెలుసుకోవడానికి నేరుగా మన రైతుల దగ్గరికే వచ్చి వాళ్ళ వాళ్ళ వ్యవసాయంలో లోటుపాట్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినాము. వీళ్ళు మా అమ్మ, మా నాన్న. వీళ్ళకి వాళ్ళు వాళ్ళు పుట్టినప్పటి నుంచి వ్యవసాయం తప్ప మరొక పద్ధతి ఏమీ తెలియదు. సో ఈ 45, 50 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న వ్యవసాయంలో మెలకువలు, కష్ట నష్టాల గురించి, అంటే ఇంతకుముందు వ్యవసాయం ఎలా ఉన్నింది, ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంది అనే దాని గురించి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ముందుగా వాళ్ళ గురించి తెలుసుకుందాం. సార్, మీ గురించి చెప్పండి. మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు? అసలు ఈ వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏమేమి చేస్తున్నారు అనేది కొద్దిగా మాకు చెప్పండి. మేము 25 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాం ఇక్కడ. కానీ పొలాల్లో వర్షం సరిగా లేదు. మాకు బెట్ట భూములు. మేము ఇంతకుముందు బుడ్డలు, వేరుశనగలు, కంది అవి వేసేవాళ్ళము. అవి వానలు సరిగా లేక పండకపోవడం వల్ల ఇప్పుడు ఆంజాలు, పత్తి, కందులు, టమోటా వేస్తున్నాము. గట్టిగా వినపడాలి కదా. కంటిన్యూ. మేము చేస్తున్నది వ్యవసాయం చెప్పి ఇంతవరకు ఏం వ్యాపారం ఏం చేయడానికి మాకు తెలియలేదు. మేము ఇంతవరకు వ్యవసాయం చెప్పి వేరే చేయలేదు. ఇంతకుముందు ఎద్దులు, పశువులు అన్నీ పెట్టుకునే వాళ్ళము. అవి సరిగ్గా పంటలు పండకపోవడం వల్ల ఇప్పుడు ఎద్దులు, ఆవులు, బర్రెలు అన్నీ తీసేసి మామూలుగా ట్రాక్టర్లు వచ్చినందువల్ల వ్యవసాయం వీటితోనే చేర్చుకుంటే ఇట్లా పంటలు పండిస్తున్నాం. కానీ మాకు వర్షాలు లేక పంటలు ప్రతి సంవత్సరం నష్టాలే వస్తుంది. అమ్మ, మీరు మీ గురించి చెప్పండి. మీ గురించి చెప్పి దీని గురించి. మేము మా పెళ్ళైన కాటి నుండి మాకు వ్యవసాయమే చేస్తున్నాము. మాకు అది తప్పితే వేరేది ఏమి మార్గం తెలలేదు. మాకు పుట్టినప్పటి నుండి మాకు చదువు గిదువు అనేది ఏం లేదు. మాకు ఇంక అదే పెట్టినారు, అదే చేసుకుంటున్నాము. అయినా ఎంత చేసినా మాకు లాభం అనేది కనరలేదు. మాకు చేసిన కాటికి తిన్న కాటికే ఉండదు. కానీ మేము అప్పులు చేసుకోవడము, ఇది చేసి వర్షం లేక, ఈ పంటలు రాక దాంట్లోనే చేసుకుంటా తినుకుంటా మాకు ఎక్కడ పానిక తెలియక ఇదే చేతిలోనే ఊర్లోనే చేసుకుంటున్నాం. అయినా బుడ్డలు, కందులు అప్పుడు అన్నీ వేసుకోవడం. అయినా ఇప్పుడు వానలు లేక అవి పంటలు రాక ఇడిచిపెట్టేసి ఇప్పుడు పత్తి, ఆందాలు, టమాటా వేసుకోవడం. కానీ మాకు ఇక్కడ కాలువలు గీయలం అనేది ఏమిటి లేదు. మా బోర్లు వేస్తే కానీ నీళ్ళు పడడం లే. మా భూములలో 2 బోర్లు వేపిస్తే నీళ్ళు పడలే. ఇంకా విడిచిపెట్టి మళ్ళా మామూలుగా చేసుకుంటున్నాము. చేసుకునే అది ఏం అవకాశం అనేది అందలేదు మాకు. కానీ ఇంక అట్లే దాంట్లోనే పోరాడుతున్నాం. మాకు ఇది అనేది ఏమిటి అర్థం కాక ఇంకా దాంట్లోనే చేసుకుంటున్నాం మేము. మీరు ఇప్పుడు వ్యవసాయం కాకుండా ఇంతకుముందు పశువులు పెట్టుకొని చేసుకునే వాళ్ళు కదా. అప్పుడు పశువులు, మీరు ఆవులు, ఎంపగుడ్లు ఇవన్నీ మేపుకునే వాళ్ళు కదా. అవి పాలు ఏమన్నా అమ్మడానికి అట్లా చూసేవాళ్ళ? మాకు ఆ పాలు అమ్మేది తెలియదు. మా ఊరికి ఎవరు పాలు కొనేవాళ్ళు కూడా రాలే. ఇంతవరకు రోడ్డు అనేది లేదు. మాకేం అవసరం అనేది లేదు. ఇంకా మేము తినే కాటికి చేసే కాటికే కానీ మా ఊరికి అట్లే పరసలు పాలు కొనడం కానీ ఏమనేది లేదు. మేము చేసుకున్న కాటికి తిన్న కాటికి పెట్టుకుంటాం. అయినా ఇంకా అది గిట్టుబాటు కాక దాంట్లో మేత తెచ్చేసుకోలేక, వర్షం లేక బుడ్డలైన దానికి ఇంకా వాటిని కూడా అమ్మేసి ఇప్పుడు ఏదో ట్రాక్టర్ చేపించుకొని ఇంక ఇట్లే దీంట్లోనే చేసుకుంటున్నాము. మాకు ఇంక ఇదే కానీ వేరే అవకాశం మాకు కనరాలే. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు సార్? మీరు ఇంతకుముందు 20 ఎకరాలు చేసేవాళ్ళం సార్. ఇప్పుడు అంతా ఎద్దులు లేని దానికి తీసేసి ఇప్పుడు ట్రాక్టర్తోనే 10 ఎకరాలు చేసుకుంటున్నాం. అంటే 20 ఎకరాల్లో అప్పుడు ఏమేమి సాగు చేసేవాళ్ళు మీరు? అప్పుడు 20 ఎకరాల్లో బుడ్డలు 10-15 ఎకరాలు వేస్తుంటిమి. ఒక 5 ఎకరాలు ఆంజాలు, కందులు వేస్తుంటాం. అప్పుడు కూడా పత్తి అయితే అప్పుడు తెలు పత్తి పండుతుందండి. మీరు చెప్పండి అమ్మా, అప్పుడు పశువులు ఉన్నప్పుడు మీకు ఇంట్లో ఎలా ఉండేది? ఇంకేం ఎలా లేదు సార్. చేతనం కాటి చేసినాము, ఏదో పాలు ఇస్తుండే తిన్నాము, చేసుకున్నాము. అప్పుడు ఇంకా దాంట్లోకి మేత తెచ్చుకునే అవకాశం చేతగాక ఇంకా అమ్మేసినాము. ఇప్పుడు దాంట్లోనే చేసుకుంటున్నాము. కానీ మాకేమి మిగలడం అయితే లేదు. ఇంకేంటే మాకు ఎక్కడ పానీకి తెలక ఇంకా అదే దాంట్లోనే చేసుకుంటా తినుకుంటా ఉన్నాం. మా భూములకి ఎక్కడ నీళ్ళ అవకాశమే లేదు. ఇంకా మేము చేసుకున్నాలా తినాలా. వర్షం వస్తే పండించుకోవాలా, లేకుంటే లేదు. అందులో ఈ ఏడు కొంచెం వర్షం వచ్చి పంటలు ఇంత పండినాక తడిసిపోయి ఇంకంతా
కొంచెం మాకు ఇబ్బందికరం కనపడింది. మరి మీ పిల్లలు వాళ్ళు ఎట్లా మరి మీకు ఏమి లాభసాటిగా లేకపోయినప్పుడు చదివించడం ఎలా అవన్నీ ఎలా జరిగింది? ఇంకా అట్లే సార్ అప్పుడు మేము కూలి పోయి 4 పోయి మామైతే కష్టం చేస్తాం, మా పిల్లలు చేయలేరని మేము అట్లే ఇంకా వాళ్ళకి అంతో ఇంత ఇచ్చి వాళ్ళు కూడా తెలివితేటల మీద అట్లే గవర్నమెంట్ బళ్ళలో చదువుకొని కొంచెం వాళ్ళ బతుకులలో బతుకుతున్నారు ఇప్పుడు. అంతే, ఇంకా మేమైతే ఎక్కువ వాళ్ళకి చేసింది లేదు, మా చేతనని చెప్తాం చేసి చదివించినాం. వాళ్ళు కొద్ది వాళ్ళు చదువుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఏ పంటలు సాగు చేస్తున్నారు? ఆ పంటలకి మీకు ఎంత పెట్టుబడి అవుతుంది? ఇప్పుడు 10 ఎకరాలు సాగు చేస్తున్నాం సార్. దాంట్లో 5 ఎకరాలు పత్తి వేసినాము, 5 ఎకరాలు ఆంజము కంది వేసినాము, 1 ఎకరా టమోటా వేసినాము. కానీ పత్తికి పెట్టుబడి ఎక్కువ వస్తుంది, దానికి గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. 1 ఎకరాకి వచ్చేసి 25,000 వరకు వస్తుంది పత్తికి. ఆంజానికి వచ్చేసి 15-20 వేల వరకు వస్తుంది. టమాటాకి వచ్చేసి 1 ఎకరాకి 30,000 వస్తుంది. నర్సరీలో నార తెచ్చి పొలంలో సేద్యం చేసి నాటేయాలంటే. మీరు ఇప్పుడు 5 ఎకరాలు పత్తి పంట సాగు చేస్తున్నా అంటున్నారు కదా, 5 ఎకరాలు మీరు చెప్పే లెక్కలో ఎకరాకి 20,000 లాగా ₹1,00,000 అవుతుంది. ₹1,00,000 అవుతుంది. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా పత్తి ఏమన్నా తీసినారా? తీసినాం సార్, 30 ప్యాకెట్లు తీసినాం. తీసింటే అది మొన్న 11 క్వింటాలన్నర అయింది. దాంట్లో గిట్టుబాటు ధర లేక 7,200 పోయింది సార్. పత్తి అయితే ఫస్ట్ క్వాలిటీ ఉంది కానీ రేట్ లేదు, మేమేం చేద్దామని ఇంకా తక్కువ రేట్కే తీసుకున్నారు. సో అంటే ఇప్పుడు మీకు మొదటి ప్రయత్నంగా 11 క్వింటాలు అమ్మినారు. ఇంకా ఎన్ని అవ్వచ్చు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు? అయితే ఒక 6 కావచ్చు, లేదంటే 8 కావచ్చు, అంత కొద్దిగా ఎక్కువ కాదు. మరి ఆముదాలు అయితే ఇప్పుడు 20 ప్యాకెట్లు అయింది సార్. ఈసారి వర్షం లేదు కాబట్టి ఏం రాదు, అది తాలుపడిపోతుంది. మరి ఇవి టమోటా ఇప్పుడు అంతా కాపుకొచ్చింది సార్, వర్షం లేక అంతా బెట్టకొచ్చి కన్నే చెట్లు ఎండిపోతున్నాయి. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు టమోటా పంటను సాగు చేయడానికి ఏ రకంగా మీరు దాన్ని ఎంచుకోవడం జరిగింది? టమోటా పంటనే ఎందుకు, వేరే పంటలు కూడా ఉన్నాయి కదా? అంటే టమోటా అంటే పంటలు వేస్తే మా పొలాల్లో పండవు సార్, అందుకోసమే టమాటో వేసుకుంటున్నాము. అదైతే వర్షం వచ్చినప్పుడు ఏదో వర్షం ఎప్పుడు బాగుపడితే అప్పుడు పండుతుంది, వర్షం లేకుంటే మామూలు ఎత్తిపోతుంది. అది కూడా అంటే నీటి సౌకర్యం లేదంటున్నారు, మీరు ఏమైనా బోర్లు వేయించుకొని ప్రయత్నం చేసినారా? చేసినాం సార్, ఇంతకుముందు 2 బోర్లు వేపుతున్నాము. మా పొలంలో పర్లేదు నీళ్ళు. ఇంకా అప్పుడు మా అబ్బాయిలది చదువు ఉండే, మాకు కష్టంగా ఉండే, వాటికే వదిలేసినాం దాన్ని. మరి అయితే వేపలేదు. అప్పుడు వేపించినప్పుడు 2 బోర్లు వేపినా పర్లేము. మీరు ఈ పత్తి పంటకు కానీ ఆందాల పంటకు కానీ పురుగు మందుల పిచికారీ ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారో? ఆ పురుగు మందులకి ఎంత ఖర్చు అవుతుంది మీకు? ఇది పత్తికి అయితే 8 రోజులకు ఒకసారి చేస్తాం సార్. ఈ 4 ఎకరాలకు వచ్చేసి ఇప్పుడు 25,000 పత్తికి అయింది. ఆంజానికి ఒక 15,000 అవుతుంది, అంతా 30 చిల్లర అయింది. టమోటాకి దానికి కూడా కొట్టినాం సార్, 5 సార్లు కొట్టినాం. ఇప్పుడు దానికి ఒక 6-7 అయింది. అవును, మీరు ఈ ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు కదా, ఆ మందుల వల్ల మళ్ళీ ఇప్పుడు పండించే టమోటా పండ్లు కూడా అంత మందులుగానే వస్తాయి. అవి తింటే మళ్ళీ ఆరోగ్యానికి హానికరమే కదా? అవి హానికరమే సార్. మరి మాకల్లా ఎరువులు లేవు, నీటి సౌకర్యం లేదు. నీటి సౌకర్యం ఉంటేనే ఒకళ్ళకి ఇది ఎరువు వేసినా పంట పండుతుంది. ఆ ఇంగ్లీష్ మందు వేస్తే పంట పండుతుంది, లేకుంటే అది కూడా రాదు. ప్రకృతి వ్యవసాయం మనకి లాభసాటే కదా, పైసా ఖర్చు లేకుండా. లాభసాటే సార్. అవన్నీ ఇక్కడ దొరకడం లేదు, అవన్నీ తెచ్చుకొని చేసుకోవాలంటే సపరేట్ మనుషులు కావాలి. చేసినా అది కూడా ఇంతకుముందు చేసి చూసినాం, కానీ ఇంగ్లీష్ మందులకి పురుగు సావలే. అంటే అది ఒక్కసారికి ఫలించదని అందరూ చెప్తున్నారు. కనీసం ఒక 3 సంవత్సరాలు కంటిన్యూస్గా చేస్తే తర్వాత పురుగులు అనే బాధ ఉండదని చెప్తున్నారు. 2 ఏళ్ళు చేసింది సార్. 2 ఏళ్ళు చేసినా ఆ ఇంగ్లీష్ మందులకి బాగా పంటలు వచ్చా, మాకు రాలే. ఇంకా అది నష్టం అవుతుంటే దాన్ని విడిచిపెట్టేసినాం. ఇంకా మళ్ళీ ఇదే మందులు వాడుతున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వాడితే అనారోగ్యాల పాలవుతారు కదమ్మా. మరి ఏం చేయాలి సార్? ఇంకా కడుపు తిప్పలకి ఇంకా జరగనప్పుడు ఇంకా యాదో ఓడి చేసుకోవాలా, తినాలి కదా. అది చేసి చూస్తే అది సరిగ్గా కాలే. ఇంకా అందరూ పండించుకుంటారు, మా మందులు కొట్టినాడు మాకు రూ పండలే. మీ గ్రామానికి సంబంధించినంత వరకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా? ఏముంది సార్, గ్రామం సార్, ఇది ఇక్కడ ఏం సౌకర్యం లేదు. అంటే రోడ్డు కానీ, నీళ్లు కానీ, లేకపోతే బస్సు సౌకర్యం కానీ, ఇట్లాంటివి మనకి కావాల్సిన కనీస సౌకర్యాలన్నీ ఏం లేవు సార్. రోడ్డు ఎప్పుడో 20 ఏళ్ళ కింద వేసినారు, ఇంతవరకు ఎవరు దాన్ని పట్టించుకోవడం లేదు. మెటల్ రోడ్డు, అది రోడ్డు సరి లేదని ఆటోలు వాహనాలు కూడా సరి తిరగడం లేదు.
ఇక్కడ నీటి సౌకర్యం ఊరిలో కూడా వాటర్ ప్రాబ్లం ఉంది, కానీ ఓ ట్యాంక్ వస్తుందని ఓ ట్యాంక్ కట్టిలే. అది టైంకి కరెంట్ వస్తుంది, ఆ టైం లోపల ఉంటే పట్టుకుంటే ఉంటాయి, లేకుంటే సాయంత్రం లేట్ అయిపోయిన వాళ్ళకి దొరకొస్తారు, వాటర్ అయిపోయి ఉంటుంది. మీరు చెప్పడమో మీకు నీటి అవసరాలకి ఏమైనా ఇబ్బంది ఉందా ఊర్లో? నీటి అవసరాలకైతే ఓవర్ ట్యాంక్ ఉంటే ఏమి ఇబ్బంది ఉండొచ్చు సార్. నీళ్ళు అయితే దండి వాడుతున్నాయి తాగే నీళ్ళు. ఆ ఓవర్ ట్యాంక్ లేని దానికి ఆ చిన్న డ్రమ్ము అవి పెట్టినారు, అవి నిండుతాయి, ఇంకా ఎక్కువైనాయి పారిపోతాయి. ఇంకా మనం పోయేసరికి అయిపోతాయి. ఓనాడు కరెంట్ లేకుంటే దొరకవు, కరెంటు దినామంటే ఉంటాయి నీళ్ళేమి. మీ ఊర్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఇక్కడ ఎంతమంది నివసిస్తున్నారు? మా ఊర్లో 300. మా ఊర్లో 100 ఇండ్లు ఉంటాయి సార్. ఒక 500 జనం ఉంటారు. వాళ్ళు ఏమేం చేస్తారు ఇక్కడ? అందరు వ్యవసాయమేనా ఉన్నారు అసలు ఊర్లో? లేదు సార్, చాలా మంది వలస పోయినారు, హైదరాబాద్ పోయినారు, ఇట్లా గుంతకల్లు పోయినారు, డోన్ పోయినారు, యమునూరు కొంతమంది పోయినారు, ఎవరు అదే చూసుకుని వాళ్ళు పోయినారు. ఉన్నోళ్ళు పొలాలు ఇడిచిపెట్టుకోలేక అట్లా చేస్తున్నారు, కానీ అది గిట్టుబాటు కావడం లేదు. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళ పొలాలన్నీ ఖాళీనే ఉన్నాయా? ఎన్ని ఎకరాలు ఉంటుంది మీ ఊరికి సంబంధించి? మా ఊరికి ఎంత 500 ఉంటుందండి. 500 ఎకరాలు ఉంటుంది సార్. దాంట్లో ఇప్పుడు 200 వేసింటారు, 250 వేసింటారు. 250 ఎకరాలు పొలం బీడే ఉంది. ఆ ఎకరాలన్నీ బీడే. మీరు ఇప్పుడు మామూలుగా ఈ పత్తి ఆందాలే కాకుండా సద్దలు ఇలాంటివి అంటే మనకి తినడానికి ఉపయోగపడే ఏమైనా సాగు చేయొచ్చు కదా? సద్దలు, కందులు, జొన్నలు వేస్తాం సార్. కంది లాస్ట్ కాన్ రాకుంటే పండదు. సద్ద చేస్తే అది పంట వస్తుంది, కానీ దానికి గిట్టుబాటు ధర లేదు. ఒక తిండి కొట్టేస్తే డబ్బులు ఎట్లా? కింటం వచ్చేసి 2000 తీసుకున్నారు. మా ఊరైనా మన 70 ప్యాకెట్లు పట్టించుకొని యమునూరికి ఆటో బాడ పెట్టుకొని వేసిపోయింటే అడిగితే 2000 కింటం పోయింది. అట్లా పోతే కూలీల ఖర్చు దానికి కోపినికి ఆయనకి 25,000 అయింది, కోపించి మిషన్ పట్టిస్తానికి. అంటే మీ గ్రామంలో ఉన్న జనాలంతా వలసలు పోతున్నారని మీరు అంటున్నారు. ఆ వలసలు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏం పనులు చేస్తున్నారు? అసలు ఎక్కడ వెళ్ళి ఏం పనులు చేస్తున్నారు? ఏమో సార్, హైదరాబాద్ పోయిన వాళ్ళు కొంతమంది ఆటోలు తోలుతున్నారు, కొంతమంది ముగ్గు వ్యాపారం చేస్తున్నారు, కొంతమంది సత్త బండ్లు కొడుతున్నారు, ఇంకా కొంతమంది అయితే మామూలు కాయాలు ఎరుకుని పోతున్నారు. ఎవరు పాటు వాళ్ళు పడుతున్నారు సార్, అంతే. వాళ్ళకి జీవితాలు బాగానే ఉన్నాయా? వాళ్ళకి అప్పు సప్పు లేకుండా బాగున్నాయి, కాస్త పుస్త సంపాదించుకున్నారు సార్. ఊర్లో ఉన్న వాళ్ళకైతే ప్రతి రైతుకి అప్పు అయిపోతుంది. అంటే అది ఈజీ పని అంటారా? చెత్త పనులు అవన్నీ ఏమో సార్, మనం ఎప్పుడు పోలేదు. వాళ్ళు అయితే చేస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర డబ్బు బాగా ఆడుతుంది. డబ్బు కూడా అంత అయితే సీటీలు వేయడము, ఏదో వాళ్ళు ఇండ్లు కట్టించుకోవడం, కార్యాలు చేసుకోవడం బాగా నడుస్తుంది వాళ్ళకైతే. మరి ఇప్పుడు వ్యవసాయంలో లాభాలు లేవంటున్నారు. ఒకవేళ వ్యవసాయం చేయకపోతే మీరు ఏం చేయగలరు? అవి ఏం చేయాలంటే మా వయసు అయ్యే వరకు చేసినాం సార్. వయసు అయిపోయినాక ఇంకేం చేస్తాం? ఏం చేయలేము. వ్యవసాయం కాకుండా వేరే పనులు చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు ఊర్లో? ఎవరు లేరు. వేరే పనులు చేసేవాళ్ళు ఒక్కరు కూడా లేరు ఊర్లో. ఏమి అంటే కుట్టు మిషన్లు కానీ ఇట్లాంటివి ఏమీ లేవమ్మా? ఉండాలి సార్, ఎవరో కొట్టుకునే పిల్లలు 2 3 ఒక 5 మంది మన ఊర్లో. ఇంకంతా బయటికి పోయిన వాళ్ళు పోయినారు. ఉన్నోళ్ళు ఇంక ఇదే కూలి పోవడము, తెచ్చుకోవడం, తినడము, పొలాలు ఉన్నోళ్ళు పొలాలలో చేసుకోవడం. ఇంకా ఇదే తప్పితే ఈ ఊర్లో ఏడు అవకాశం లేదు. సో మీకు ఏమి కల్పిస్తే ఇక్కడ మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఒకవేళ వ్యవసాయంలో లాభసాటిగా లేకపోతే? ఏమనేది మాకేం అర్థమవుతుంది సార్, మాకేం తెలుస్తుంది? ఎక్కడన్నా ఏదైనా బిజినెస్ చేసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది సార్. మేము ఉండే పొలాల్లో ఏం బిజినెస్ పెడితే ఏం నడుస్తుంది అనేది మాకేం తెలుస్తుంది. ఇక్కడ ఒకవేళకి కాలువల ప్రాబ్లం వస్తే ఒకవేళకి ఉన్న రైతులు వేసుకున్న వాళ్ళకి చాలా ఏదో పంటలు పండిస్తారు, నీటి వస్తుంది. కానీ కాలువ మా సైడు 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, కానీ మాకు రాలే. అక్కడ ఇక్కడ చూస్తావేమి అంటే మీరు కాలువ వసతి రాలేదని అంటున్నారు కదా, మీ పక్క గ్రామాలకు ఉన్నాయి కాలువలు? ఇక్కడ గుండ్లకొండ, తూదొడ్డి, గుడిసెల పక్కన 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లోనే ఉన్నాయి సార్. అక్కడ వాళ్ళందరికీ బాగుంది నీటి సౌకర్యం? నీటి సౌకర్యం బాగుంది సార్. కాలువలకి ఫుల్ నీళ్ళు ఇస్తున్నారు కదా. అక్కడ డ్యాములు శ్రీశైలము అవి పెద్ద పెద్ద డ్యాములు నిండడం వలన కాలువ కప్పడం నీళ్ళు వెళ్ళినారు. ఆ సైడ్ ఉన్న వాళ్ళు అన్ని పంటలు వేసుకుంటున్నారు, బాగా వేసుకునే పంటలకి నీళ్లు కడుతున్నారు, వాళ్ళు పండించుకుంటున్నారు. బాగుంది వాళ్ళ కోసం. మీకు కొత్తగా బస్సు సౌకర్యం వచ్చింది కదమ్మా, అది ఎట్లా మీ ప్రజలకు ఉపయోగపడుతుందా? ఇప్పుడు బాగుంది సార్, బస్సు వచ్చింది, ఇప్పుడు తిరుగుతుంది. మా పిల్లలు బల్లో పోతున్నారు, పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి బాగుంది. ఒక 20 రోజులైంది బస్సు తిరుగుతుంది, బాగుంటుంది ఆ సౌకర్యం అయితే. ఇప్పుడు అట్లే ఉంటే బాగుంటుంది మా ఊరు, కానీ కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా బస్సు తిరుగుతూ వస్తూ ఉంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కొంచెం బాగుంటుంది సార్. ఇప్పుడైతే బాగుంది. మీరు డైలీ అంటే మీరు ఇంత పొద్దున్నే పొలాలకు వస్తారు కదా, మీ తిండి అలవాట్లు అవి ఎట్లుంటాయమ్మా?
మాకేం లేదు సార్, వంట చేసుకోవడమా యాభంగి చేనుకు వచ్చి 10 గంటలకు పని చేసుకొని తింటాము, మళ్ళీ 3-4 గంటలకు ఇంటికి పోతాము. పోయితే ఇంకా చేతనైతే తింటాము, లేకుంటే రాత్రి తింటాము సార్. మా బతికింతే అంతే. అంతే. సో మీ విలువైన కష్టాలు, మీ బాధల గురించి మేము తెలుసుకున్నామమ్మా. ఖచ్చితంగా తప్పకుండా మేము కూడా మా వంతు సాయం చేయడానికి ప్రయత్నిస్తాము. మాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ. వ్యవసాయ రైతులు వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాం కదండి. వ్యవసాయం లాభసాటి కాదు అని వాళ్ళు చెబుతున్నారు వాళ్ళ మాటల్లోనే. ఈ లాభసాటి అయ్యేటట్టు మన వంతుగా ఏదైనా చేయగలిగితే ఈ భారతదేశంలో రైతులందరికీ చేయడానికి మనం ప్రయత్నిద్దాము. ఎందుకంటే భారతదేశంలోన ఇప్పటికీ 65 నుంచి 70% కుటుంబాలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. ఇలా మనం రైతులు ఇంత బాధలు పడుతుంటే మనం ఇవి వదిలేస్తే ఫ్యూచర్లో మనం రైతులు వ్యవసాయం చేయకుండా మానేస్తే తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడే భవిష్యత్ తరాలు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. సో ఈ పరిస్థితుల నుంచి అధిగమించడానికి మీరు ఏమైనా విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.